అందరికీ నమస్కారము. ఇప్పుడైతే సేమియాతో చికెన్ బిర్యానీ ఎలా చేయాలనేది అయితే చూద్దాము. మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయడం కోసం ఎంకలు లేకుండా మెత్తని చికెన్ అయితే తీసుకొని చెక్క లవంగాలు పొడి చేసి వేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు వేసి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర వేసి మిక్సీ పట్టాను. 2 స్పూన్లు వేసుకున్నాను. కొద్దిగా పెరుగు వేసుకోవాలా. ఇవన్నీ వేసిన తర్వాత మసాలా అంతా పట్టేలాగా ఉప్పు కారం అన్నీ కలుపుకొని టైం ఉంటే 1 గంట నానబెట్టుకోవచ్చు, లేదంటే ఒక 20 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ నానబెట్టిన తర్వాత సేమియా వేయించుకుంటున్నాను. సేమియా ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు పక్కకు తీసిన తర్వాత ఇదే కళాయిలోకి ఒక 3 స్పూన్ల నూనె వేసుకొని 2 బిర్యానీ ఆకులు అలాగే ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకొని ఇవి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసుకున్నాము. అలాగే ఒక టమాటో కూడా కట్ చేసేసి ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టేద్దాము. మూత పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత చూస్తే మనకి ఇలా చికెన్లో నీళ్ళన్నీ బయటకు వచ్చాయి కదా. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయి చికెన్ మంచిగా ఎర్రగా వేయించుకోవాలి బిర్యానీ కోసం. ఇప్పుడు చికెన్ అయితే అటుపక్క పెట్టేసి ఇటుపక్క సేమియా ఉడికించుకోవడం కోసం ఎసురు పెట్టాను. ఒక 2-3 యాలకులు కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత వేయించిన సేమియా వేసుకోవాలా. సేమియా వేసిన తర్వాత సేమియాను కొంచెం పలుకుగా ఉండగానే వంచుకోవాలి, మెత్తగా కాకుండా. ఇలా బొరల గిన్నె తీసుకొని వడగొట్టుకుంటున్నాను. ఇలా వడగొట్టిన తర్వాత దీనిపైన ఒక గ్లాస్ చల్ల నీళ్ళు పోసినామంటే సేమియా మెత్తబడకుండా ఉంటుంది. ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇలా చికెన్ ముక్కలు అయితే మంచిగా వేగాలి బిర్యానీ కోసం. ఇలా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇలా పెద్దగా కట్ చేసి వేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసిన మెంతికూర వేసుకొని ఈ కూర కొద్దిసేపు ఒక 2 నిమిషాల సేపు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల సేపు మగ్గిన తర్వాత ఉడికించుకునే సేమియా వేసుకున్నాము. నేను కూరలో ఉప్పు వేసాను, సేమియా ఉడికించేటప్పుడు ఉప్పు వేసాను. చప్పదనం లేకుండా సేమియా కొద్దిగా వేసాను ఉప్పు. కూరలో మాత్రం సరిపోయేమైనా వేసుకున్నాను. ఇప్పుడు సేమియా ఇందులోకి వేసిన తర్వాత ఒక స్పూన్ నిమ్మరసము కొద్దిగా నెయ్యి వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 5 నిమిషాల సేపు మగ్గనిచ్చుకోవాలి. ఇలా 5 నిమిషాల సేపు మగ్గనిచ్చుకుంటే మనకు సేమియాతో చికెన్ బిర్యానీ అయితే రెడీ. ఇలా చేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా పొడి పొడిగా కమ్మగా కూడా ఉంటుంది. ఇలా చేసుకుంటే మెంతాకైతే మర్చిపోకుండా వేసుకోండి, మంచి వాసన చాలా బాగుంటుంది బిర్యానీలోకి మెంతాకు వేసుకుంటే. ఇంకా కావాలంటే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో తినరు కాబట్టి వేయలేదు పుదీనా. అలాగే ఈ సేమియా చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.